పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్. హైదరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన తాము దేశంలోకి చొరబడి ఎక్కువ పిల్లలను కంటున్నామా అని ప్రశ్నించారు. ఎక్కువ మంది పిల్లల్ని కంటామని ప్రధాని మోదీ విమర్శిస్తున్నారని, కానీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఎంతమంది సోదరులు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో కూడా 7 మంది ఉన్నారని, అమిత్ షా ఇంట్లో కూడా 7 మంది ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోదీకి 6 మంది సోదరులు ఉన్నారని అక్బరుద్దీన్ అన్నారు. ఈ దేశానికి తాము తాజ్ మహల్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, జామా మసీదు, చార్మినార్ ఇచ్చామని, ఈ దేశాన్ని అందంగా అద్భుతంగా డెకరేట్ చేశామన్నారు. తామేమి చొరబాటుదారులం కాదని, తాము ఈ దేశానికి చెందిన వాళ్లమే అని, ఈ దేశం ఎప్పటికీ తమదే అవుతుందని అక్బరుద్దీన్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తాన్ని ముస్లింలకు పంచేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల వద్దనున్న బంగారం సంపద మొత్తాన్ని సర్వే చేసి దానిని అందరికీ సమానంగా మళ్లీ పంచుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిందన్నారు. చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలున్న వారికి సంపదను పంచేస్తారని, అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష ఇండియా కూటమి అసలు సమస్యల్ని పక్కదోవ పట్టించే ఉద్దేశంతో ప్రధాని ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.